బ్రేకింగ్ న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లాలో మళ్లీ ఇథనాల్ కంపెనీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాజోలి మండలం పెద్ద ధన్వాడ మండలంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును రైతులు అడ్డుకుంటున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కంపెనీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. 26 ఎకరాల్లో 189 కోట్లతో కంపెనీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇథనాల్ తో కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు గ్రామస్తులు పిలుపునిచ్చారు. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులను పోలీసులు కట్టడి చేయలేకపోయారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీకి సంబంధించి వ్యతిరేకంగా అక్కడున్న రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శంకర్. రత్న, జోగులాంబ గద్వాల జిల్లాలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదంగా మారుతుంది. ఎక్కడైతే రాజోలి మండలానికి సంబంధించి అలంపూర్ నియోజకవర్గంలో 26 ఎకరాల్లో 189 కోట్ల రూపాయలతో కూడా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలంటూ కూడా 2023 అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దీనికి అనుమతులు వచ్చాయి. దీని నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటుకు చాలా సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలంతా కూడా ఇథనాల్ కంపెనీ రావడం వల్ల ఎక్కడైతే ఇదంతా కూడా తుంగభద్ర నదీ సమీపాన్నే చుట్టుపక్కల ఉంటుంది, దీనివల్ల పూర్తి స్థాయిలో కాలుష్యంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తాయంటూ కూడా రైతులు దీన్ని వద్దంటూ కూడా నిరసనకు దిగాలి. ఇదే క్రమంలో నిన్న అర్ధరాత్రి పూర్తిగా అక్కడికి పొక్లైన్లు, జేసీబీలు అదంతా కూడా వర్క్ తీసుకోవడానికి అక్కడికి తీసుకువెళ్లారు. తమకు తెలియకుండా వర్క్ ఎలా స్టార్ట్ చేశారంటూ కూడా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా ప్రజలంతా కూడా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా మరియు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడికి చేరుకోవడంతో పాటు వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా పెద్ద సంఖ్యలో రైతులు ఉండడం వల్ల వారిని కట్టడి చేయలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇక పోలీసులకు రైతులకు మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇథనాల్ కంపెనీ మాకొద్దు, పూర్తిగా ఇథనాల్ కంపెనీ వస్తే దగ్గరగా ఉన్నటువంటి ఆర్డీఎస్ కాలువతో పాటు కేసీ కెనాల్ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయి. అదేవిధంగా దాని నుండి వచ్చే రేడియేషన్ పూర్తిగా ప్రజల అనారోగ్యాలకు కారణమవుతుంది కాబట్టి దాన్ని మేము ససేమిరా ఒప్పుకోమంటూ కూడా పూర్తిగా ప్రజలంతా కూడా దీనికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీసులు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఇథనాల్ కంపెనీ వల్ల ఎలాంటి సమస్యలు ఉండబోవని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు పూర్తిగా అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గాయత్రి ఇథనాల్ కంపెనీ పేరిట 189 కోట్ల రూపాయలతో కూడా దీనికి అనుమతులు అదేవిధంగా దీని ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో రైతులంతా కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మాకు వద్దు, దీన్ని మేము పూర్తిగా తిరస్కరిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే కొంత గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొన్నప్పటికీ అధికారులు ప్రజలకు అదేవిధంగా రైతులకైతే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇథనాల్ కంపెనీకి సంబంధించి పూర్తిగా రద్దు చేయాలంటూ రోడ్ల మీదకి రావడంతో దీన్ని కాస్త ఇప్పుడు పద్దుమరిగే వరకు కూడా ఈ వ్యవహారాన్ని సైలెంట్ గా ఉంచి తర్వాత రైతులకు నచ్చజెప్పి దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనే క్రమంలో కూడా అధికారులు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్. చప్పటి చేయకుండా రాత్రికి రాత్రి ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని పనిముట్లను తీసుకొని ఎలాంటి అసంఘటిత చర్యలు జరగకుండా శాంతియుతంగా మా యొక్క ధర్నాలను వివిధ